వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము దిబ్బ రొట్టెను కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కొద్దిగా నూనె వేసాను నేను బాణట్లోకి. చూడండి, ఇది దోశ పిండి. నూనె కాగినాక ఇలా మనము చుట్టూత వేసుకుందాం. ఇలా వేసి పిండి ఇప్పుడు మూత పెడదాము. పోపు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టేశాను. ఇప్పుడు పచ్చడికి చూడండి, ఇలా పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను 4. పచ్చి కొబ్బరి వేస్తున్నాను. అంత పచ్చిదేనండి దీనికి వేసేది. ఉప్పు కొద్దిగా వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. పచ్చడి అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుని పోపు కలుపుదాము. పోపు కలిపేసుకుందాము పచ్చడిలోకి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దామండి. దీన్ని దిబ్బ రొట్టెను తిప్పేసుకుందామండి. బాగా వచ్చేస్తుంది చూడండి, ఈజీగా. చూస్తున్నారా ఎంత బాగా అయిందో కలరు. సూపర్గా ఉంది. మన దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేస్తున్నాను. దిబ్బ రొట్టె తిందాము. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.